అయ్యా ఇప్పుడు మీరు చెప్పే సాక్ష్యం ఏంటి, ఇప్పుడు చెప్పే మాట ఏంటి? భక్తి చేస్తున్నందుకు అన్నీ కోల్పోయినా మౌనంగా ఉండాలంటారా? భక్తి చేస్తున్నందుకు సమస్తాన్ని పోయినా మౌనంగా ఉండాలంటారా? భక్తి చేస్తున్నందుకు అవమానాలు వస్తున్నా మౌనంగా ఉండమంటారా? భక్తి చేస్తున్నా నిందలు వస్తున్నా మౌనంగా ఉండమంటారా? భక్తి చేస్తున్నా అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నంటే మౌనంగా ఉండమంటారా? నేను అంటాను, మౌనంగా ఉండొద్దు, కానీ నీ భక్తి ద్వారా ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే హల్లెలూయా నీ నిరీక్షణకు ఆధారముకు దేవుడు. నిన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే, ప్రార్థించిన దానికంటే, కోరుకున్న దానికంటే రెట్టింపు ఘనతను, రెట్టింపు మహిమను, రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు కార్యాన్ని దేవుడు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు.